హాయ్ ఫ్రెండ్స్, నా పేరు అరవింద్. మీరు చూసిన తెలుగు టెక్నాలజీస్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం వచ్చరికి రియల్మీ GT7 Pro అయితే నిన్న మన ఇండియాలో లాంచ్ అయింది. ఫస్ట్ ఎవర్ స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్తో వస్తున్న ఫస్ట్ ఫోన్ అని చెప్పొచ్చు ఇండియాలో ఆఫీషియల్గా అయితే. సో ఈ ఫోన్ మీద నేను చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకున్నాను, ఎందుకంటే రియల్మీ GT సిరీస్ మనకి చాలా రోజుల తర్వాత ఇండియాలో వస్తుంది. అప్పుడెప్పుడో రియల్మీ GT2 Pro అయితే వచ్చింది, దాని తర్వాత రియల్మీ GT7 Pro అయితే వస్తుందని చెప్పేసి నేను చాలా హైప్ అయితే ఎక్కించుకున్నాను. కానీ ఫోన్ వచ్చిన తర్వాత నేను చాలా డిసప్పాయింట్, ఎందుకంటే చాలా డిపార్ట్మెంట్స్లో చాలా కాంప్రమైజ్ అయితే నేను నోటీస్ చేశాను. సో వీళ్ళు తీసుకొచ్చిన ప్రైస్కి ఇది వర్తా కదా చూద్దాం. ఇది ఒక ఒపీనియన్ వీడియో మాత్రమే, ఎటువంటి అన్బాక్సింగ్ కానీ రివ్యూ కానీ ఏం కాదు, జస్ట్ నా ఒపీనియన్ మాత్రమే. ఈ ఫోన్ ఈ ప్రైస్కి తీసుకోవచ్చా లేదా అని. ఒకవేళ మీలో ఎవరన్నా ఈ ఫోన్ తీసుకోవాలనుకుంటే ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, మీకు ఒక ఫైనల్ కన్క్లూజన్ అయితే వస్తుంది అనమాట, ఈ ఫోన్ తీసుకోవాలా లేదా అని చెప్పేసి. గలైట్ చేయకుండా వీడియోకి అయితే వెళ్ళిపోదాం. మేజర్గా నేను ఫస్ట్ కాన్స్ అయితే మాట్లాడుతాను, ఆ తర్వాత జనరల్ స్పెక్స్ ఏవైతే ఉన్నాయో వాడి గురించి అయితే మాట్లాడతాను. సో ఫస్ట్ కాన్ వచ్చేసరికి ప్రైస్ అనమాట. సో వీళ్ళు 60,000 రూపీస్కి అయితే లాంచ్ చేశారు. బేస్ మోడల్ ఏదో ఉందో 12+256GB 59,999 అయితే లాంచ్ చేశారు. అలాగే టాప్ మోడల్ ఏదైతే ఉందో అది మీకు 65,999 లాంచ్ చేశారు. అంటే 66,000కి టాప్ మోడల్, 60,000కి బేస్ మోడల్ అయితే వస్తుంది. 60,000 అంటే మామూలు విషయం కాదు. 60,000కి ఫోన్ అయితే వస్తుంది. రియల్మీకి 50,000 దాటితే అసలు మార్కెటే లేదు. యాక్చువల్గా రియల్మీ GT2 Pro పోయినసారి లాంచ్ అయినప్పుడు 40,000 రూపీస్ 40,000 ప్రైస్ బ్రాకెట్లో వస్తేనే దాన్ని ఎవరు కొనలేదు. వీళ్ళకున్న బ్రాండ్ వాల్యూకి 40,000 పైన మార్కెట్ అయితే లేదనమాట. అక్కడ OnePlus కానీ, సామ్సంగ్ కానీ, ఐఫోన్ కానీ ఇలాంటి బ్రాండ్స్ అయితే అక్కడ ఆక్యుపై చేశాయన్నమాట. సో అక్కడ ఉన్న కాంపిటీషన్కి రియల్మీ అయితే తట్టుకోలేకపోయి తీసుకురాలేకపోయింది అనమాట మొబైల్స్ అనేవి. మళ్ళీ రియల్మీ GT7 Proతో కంబ్యాక్ ఇస్తున్నారని చెప్పేసి అన్నారు. సో ప్రైస్ అనేది చాలా ఎక్కువ పెట్టారు ఆబ్వియస్లీ. వీళ్ళు తీసుకొచ్చిన ప్రైస్కి అట్లీస్ట్ మిగతా అన్ని స్పెక్స్ అనేవి మంచిగా ఇచ్చినా బాగుండేది, కానీ చాలా కాంప్రమైజ్ చేశారనమాట. సో సెకండ్ కాంప్రమైజ్ వచ్చేసరికి ఏంటంటే బిల్డ్ క్వాలిటీ దగ్గర కాంప్రమైజ్ అయ్యారు. సో బిల్డ్ క్వాలిటీ మీకు సైడ్ అల్యూమినియం ఫ్రేమ్తో వస్తుంది, కానీ ఫ్రంట్ మీకు కార్నింగ్ గొరిల్లా 7 అయితే వస్తుంది. సో ఇది నాకు అర్థం కాలేదు. మిగతా అన్ని ఫోన్స్లో ఆ ప్రైస్లో వెక్టర్స్ 2 వస్తుంది. సో వీళ్ళు మాత్రం ఇంకా కార్నింగ్ గొరిల్లా 7 అయితే యూస్ చేశారు. బ్యాక్ సైడ్ పాండా గ్లాస్ ఇచ్చారు. సో ఆ ప్రైస్లో ఎవరైనా 60,000 పెడుతున్నప్పుడు వాళ్ళ ఫోన్లో కార్నింగ్ గొరిల్లా గ్లాస్ వెక్టర్స్ 2 ప్రొడక్షన్ ఉండాలని చెప్పేసి అనుకుంటారు. 60,000 పెడుతున్నప్పుడు ఆ మాత్రం మినిమం బిల్డ్ క్వాలిటీ అయితే ఉండాలి, కానీ వీళ్ళు అక్కడ కూడా కాంప్రమైజ్ అయ్యారు. అండ్ థర్డ్ కాంప్రమైజ్ వచ్చేసరికి USB 2.0 పోర్ట్ని తీసుకొచ్చారనమాట. సో 60,000 మీరు పెడుతున్నప్పుడు ఎల్గడ్డో కానీ క్యాప్చర్ కార్డ్ కానీ ఏం కనెక్ట్ చేయలేరు. వీళ్ళు USB 3.0 కానీ 3.1 కానీ ఇచ్చింటే బాగుండేది, కానీ వీళ్ళు ఇంకా 2.0కి స్టిక్ అయ్యి ఉన్నారనమాట. అండ్ ఫోర్త్ కాంప్రమైజ్ వచ్చేసరికి 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఇచ్చారు. బడ్జెట్ ఫోన్స్లోనే 8 మెగాపిక్సెల్ వస్తుంది. మనం 60,000 పెట్టి కూడా 8 మెగాపిక్సెల్ అనేది నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మినిమం 50 మెగాపిక్సెల్ కానీ 14 మెగాపిక్సెల్ ఇచ్చినా బాగుండేది. బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ సెటప్ ఇచ్చినా బాగుండేది, కానీ వీళ్ళు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా తీసుకొచ్చారు. 13 ఇచ్చినా మనం ఒకవేళ యాక్సెప్ట్ చేయలేము, అలాంటిది వీళ్ళు 8 ఇచ్చారనమాట. సో ఇది కూడా నాకు అసలు ఏం అర్థం కాలేదు. మనం 60,000 పెడుతున్నాం, 60,000 పెట్టినప్పుడు బేసిక్గా 50 మెగాపిక్సెల్ ఇచ్చినా బాగుండేది, కానీ వీళ్ళు ఇవ్వలేదు. ఓన్లీ 8 మెగాపిక్సెల్ మాత్రమే ఇచ్చారు. అండ్ అనదర్ కాంప్రమైజ్ వచ్చేసరికి ఫ్రంట్ కూడా మీకు 16 మెగాపిక్సెల్ కెమెరానే ఇచ్చారు. ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ కెమెరా ఇచ్చిన 4K క్యాపబిలిటీ ఇవ్వలేదు. ఒకవేళ మీరు 16 మెగాపిక్సెల్ తీసుకొని వచ్చి 4K తీసుకొచ్చినా బాగుండేది, కానీ వీళ్ళు అలా కాకుండా 16 తీసుకొచ్చారు. అండ్ ఇంకో కాంప్రమైజ్ చూసుకుంటే డాల్బీ అట్మాస్ కూడా లేదు. మీకు ఇది డ్యూయల్ స్టీరియో స్పీకర్స్తో వస్తున్నా సరే సాఫ్ట్వేర్ పరంగా మీకు ఇందులో డాల్బీ అట్మాస్ సపోర్ట్ లేదనమాట. ఒకవేళ మీ దగ్గర ఇయర్ బడ్స్ అనేవి డాల్బీ అట్మాస్ సపోర్ట్ చేసినా ఫోన్ మాత్రం సపోర్ట్ చేయదు. సో ఇదొక మేజర్ డ్రాబ్యాక్ అని చెప్పొచ్చు, ఎందుకంటే 60,000 పెడుతున్నప్పుడు మంచి సౌండ్ క్వాలిటీ కూడా మనం ఎక్స్పెక్ట్ చేస్తాం ఆ ప్రైస్కి. అండ్ OS అప్డేట్స్ మేజర్గా ఒక యూజర్ అనేది ఫోన్ వాడుతున్నారంటే దాని యొక్క యూజర్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుండాలి. వీళ్ళు 3+4 ఇస్తున్నారు, మనం 60,000 రూపీస్ స్పెండ్ చేస్తున్నాం. నేను ఎందుకు ప్రతిసారి 60,000 అంటున్నానంటే 60,000 అనేది చాలా చిన్న బడ్జెట్ ఏం కాదు, చాలా పెద్ద బడ్జెట్. అది ఫ్లాగ్షిప్ లెవెల్ ఫోన్స్ అన్ని అక్కడ లాంచ్ అయితే, కానీ రియల్మీ GT7 Proలో మాత్రం ఇన్ని కాంప్రమైజ్ చేశారనమాట. సో ఆఖరికి OS అప్డేట్స్ కూడా మీకు 3+4 ఇస్తున్నారు. మినిమం 5+6 కానీ 5+5 కానీ 4+5 కానీ ఇచ్చినా బాగుండేది. సో మిగతా బ్రాండ్స్ లైక్ IQ కానీ OnePlus కానీ సామ్సంగ్ కానీ వీళ్ళందరూ ప్రామిస్ చేస్తున్నారు మినిమం 6 years గ్యారంటీ ఇచ్చేలాగైతే చూస్తున్నారు, కానీ ఈ ఫోన్లో ఇంకా 3+4 చూస్తున్నాం మనం. ఆర్డినరీ అప్డేట్స్ అని చెప్పొచ్చు అనమాట. సో ఈ విషయంలో కూడా నేను చాలా అయితే అసలు డిసప్పాయింట్ అయ్యాను అనమాట. సో చూస్తే చాలా వరకు మొత్తం మనకి డిసప్పాయింట్మెంట్స్ అంటే మొత్తం చాలా వరకు కాంప్రమైజే కనిపిస్తున్నాయి ఈ ఫోన్లో ప్రైస్ కటింగ్ కోసం అయితే. కానీ ప్రైస్ మాత్రం 60,000 పెట్టారు, స్పెక్స్ మాత్రం అంతంత మాత్రమే ఉన్నాయి. సో నేను ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్లో అయితే లేవు అనమాట. ఇంకా మిగతా స్పెక్స్ చూసుకుంటే ఇందులో మీకు 6.78 ఇంచ్ 1.5K క్వాడ్ కర్వ్ డిస్ప్లేతో వస్తుంది. 1.5K రెజల్యూషన్తో మాత్రమే వస్తుంది. ఆ ప్రైస్ రేంజ్లో మిగతా డిస్ప్లేస్ అన్ని మీకు 2K రెజల్యూషన్తో వస్తున్నాయి. ఇది మీకు సామ్సంగ్ ఎక్కువ AMOLED డిస్ప్లేతో వస్తుంది అనమాట. సో ఇదేంటంటే మీకు కొంచెం ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ అయితే ఉంటుంది. ఇందులో మీకు 1 లేయర్ మాత్రమే ఉంటుంది అనమాట ప్లాస్టిక్ అనేది. డిస్ప్లే టెక్నాలజీ మాత్రం టాప్ నాచ్ అని చెప్పచ్చు. డిస్ప్లే పరంగా ఎటువంటి కాంప్రమైజ్ అయితే లేదు, కాకపోతే రెజల్యూషన్ మాత్రం 1.5K ఇచ్చారు. వీళ్ళు చెప్తున్న ప్రకారం పీక్ బ్రైట్నెస్ మీకు 6,500 అయితే ఉంటుంది అంటున్నారు, కాకపోతే ప్రాక్టికల్గా అంతైతే రాదు. టిపికల్ బ్రైట్నెస్ వచ్చేసరికి మీకు 2000 నిమిషం దాకా అయితే ఉంటుంది. మీకు
1080 LTP కూడా సపోర్ట్ చేస్తుంది. 1Hz to 120Hz మీకు ఇది ఆటోమేటిక్ అయితే అడ్జస్ట్ చేసుకుంటుంది అనమాట. అండ్ ప్రాసెస్ చూసుకుంటే స్నాప్డ్రాగన్ 8 ప్రాసెస్తో వస్తుంది. సో ఇదే ఫస్ట్ ఫోన్ అని చెప్పొచ్చు మన ఇండియాలో లాంచ్ అయింది. అలాగే ఇందులో LPDDR5X RAM అయితే ఉంటుంది. స్టోరేజ్ టైప్ వచ్చరికి UFS 4.0తో వస్తుంది. 4.1 కూడా మనకి అవైలబుల్గా ఉంది మార్కెట్లో అయితే, కానీ వీళ్ళు 4.0ని తీసుకొని వచ్చారు. అండ్ ఇంకా కెమెరా చూసుకుంటే రేర్ సైడ్ మీకు మెయిన్ కెమెరా 50 MP అయితే ఉంటుంది అనమాట. ఇది మీకు Sony IMX906 సెన్సర్తో వస్తుంది. మీకు ఆప్టికల్ స్టెబిలిటీ సపోర్ట్ చేస్తుంది. 120x మనకి అయితే మీరు డిజిటల్గా జూమ్ చేయొచ్చు. సో 120x దగ్గర ఏంటంటే డీటెయిల్స్ కొంచెం ఇంప్రూవ్ చేయడానికి అయితే ఏదైతే యూస్ చేశారనమాట 120x దగ్గర అయితే. అలాగే 3x మీకు పెరిస్కోపిక్ లెన్స్ అయితే ఉంటాయి 50 MP అనమాట ఇది కూడా. సో మీరు 3x వరకు అయితే లాస్లెస్గా జూమ్ చేయొచ్చు. అండ్ 8 MP అల్ట్రా వైడ్ కెమెరా ఇచ్చారు. ఆర్డినరీ 8 MP అల్ట్రా వైడ్ కెమెరా అని చెప్పొచ్చు. ఫ్రంట్ మీకు 60 MP కెమెరా ఉంది. ఫ్రంట్ మీకు 4K వీడియో రికార్డింగ్ క్యాపబిలిటీ లేదు, ఓన్లీ 1080p వరకే ఉందన్నమాట. బ్యాక్ సైడ్ మీకు 8K 24fps ఉంది, అలాగే 4K 60fps వరకు సపోర్ట్ అయితే ఉంది. అలాగే 5800 mAh బ్యాటరీతో వస్తుంది, 100 watts సపోర్ట్ చేస్తుంది. యాక్చువల్గా వీళ్ళు ఇంతకుముందు లాంచ్ చేద్దాం అనుకున్నప్పుడు 6500 mAh బ్యాటరీతో అయితే వచ్చిందనమాట. కాకపోతే మా ఇండియాలో లాంచ్ అయినప్పుడు ఏంటంటే కొన్ని పర్మిషన్స్ అయితే దొరకలేదు. సో దానివల్ల ఏంటంటే బ్యాటరీ అనేది కొంచెం తగ్గించి మళ్ళీ తీసుకొని వస్తుంది అనమాట. గ్లోబల్గా అయితే మనకి 6500 mAh బ్యాటరీతో వస్తుంది. సో మిగతా ఫీచర్ చూసుకుంటే మీకు NFC అయితే ఉంటుంది, అలాగే ఐఆర్ బ్లాస్ట్ అయితే ఉంటుంది అనమాట. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి, కానీ డాల్బీ అట్మాస్ అయితే ఉండదు. IP68 అలాగే 69 రేటింగ్ అయితే వస్తుంది అనమాట. సో ఇది మీకు అండర్ వాటర్లో కూడా 30 minutes అయితే సర్వైవ్ అవ్వగలుగుతుంది. సో అండర్ వాటర్లో కూడా మీరు ఫొటోస్ అయితే తీయొచ్చు అనమాట. ఇది మీకు అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది కదా ఫ్రంట్ సైడ్, దాన్ని యూస్ అయితే మనం ఈ ఫొటోస్ అయితే తీయొచ్చు అనమాట అండర్ వాటర్లో కూడా. సో 2 minutes లోతులో 30 minutes వరకు అయితే మీరు ఈ ఫోన్ అయితే యూస్ చేయొచ్చు ఆ వాటర్ లోపల. సో ఇదనమాట ఓవరాల్గా ఈ ఫోన్ యొక్క స్పెక్స్ అనేవి. ఇంకా ప్రైస్ చూసుకుంటే మాత్రం బేస్ మోడల్ ఏదైతే ఉందో మీకు 12+ 256GB అనేది మీకు 56,999 అయితే వస్తుంది. టాప్ మోడల్ అయితే ఉందో ఇది మీకు 63,000 అయితే వస్తుంది. బ్యాంక్ డిస్కౌంట్ అయితే ఉంది కార్డ్ ఆఫర్ అనేది. కాకపోతే వీళ్ళు ఏ కార్డ్ మీద డిస్కౌంట్ ఇస్తున్నారైతే ఎక్కడ మెన్షన్ చేయలేదు. November 29th అయితే సేల్లోకి వస్తుంది ఆఫ్టర్నూన్ 12 PM అయితే. ఒకవేళ మీరు బేస్ మోడల్ కొనాలనుకుంటే మాత్రం 57,000 అయితే స్పెండ్ చేయాల్సి ఉంటుంది. టాప్ మోడల్ కావాలంటే 63,000 అయితే పెట్టాల్సి ఉంటుంది అనమాట. ఒకవేళ మీరు ఈ ఫోన్ కొనే థాట్లో ఉంటే వెయిట్ చేయండి. ఐకు 13 వస్తుంది, అలాగే OnePlus 13 వస్తుంది, Xiaomi 15 ఇలాంటి ఫోన్స్ అయితే లాంచ్ అవబోతున్నాయి. అన్ని ఫోన్స్ లాంచ్ అయిన తర్వాత చూడండి ఏ ఫోన్ బాగుంది, ఏది మనం వాల్యూ ఫర్ మనీ అని చెప్పి చూడండి. చూసిన తర్వాత మాత్రమే కొనండి. తొందరపడి మాత్రం ప్రీ బుక్ చేసుకుని అయితే కొనకండి, ఎందుకంటే మనీ మీకు రిఫండ్ అయితే అవ్వవు అనమాట. సో ప్రీ బుక్ చేసుకున్న వాళ్ళకి ఏంటంటే 2 years ఎక్స్ట్రా వారంటీ అయితే ఉంటుంది. అంటే మొత్తం 2 years వారంటీ ఉంటుంది. అలాగే 1 year మీకు స్క్రీన్ రిప్లేస్మెంట్ వారంటీ అయితే ఉంటుంది అనమాట. సో ఈ 1 yearలో మీకు స్క్రీన్ డ్యామేజ్ అయినా కానీ వాళ్ళు రిప్లేస్ చేస్తారు. సో ఇదనమాట బేసిక్గా ఈ ఫోన్ గురించి అయితే. సో ఈ ఫోన్లో నేనైతే ఎక్స్పెక్ట్ చేసినంత రేంజ్ అయితే ఏం లేదు. నేను ఎక్స్పెక్టేషన్ పీక్లో పెట్టుకున్నాను, కానీ డిసప్పాయింట్ చేశారు వీళ్ళు తీసుకొచ్చిన స్పెక్స్కి మాత్రం. ఒకవేళ ఈ ఫోన్ కొనే ఉద్దేశం ఉంటే కింద కామెంట్ చేయండి. సో మీరు కొంటారా లేదని చెప్పి అసలు ఈ ఫోన్ గురించి మీ ఒపీనియన్ మీరు ఏమనుకున్నారు కింద కామెంట్ నేను తెలుసుకుంటాను అక్కడ నుంచి అయితే. సో ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు ఏమాత్రం యూస్ఫుల్గా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తున్నా కానీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అంటే ఇలాంటి కొత్త క్వాలిటీ కనెక్ట్తో మళ్ళీ ముందుకు వస్తాను. అంటే ఇల్లు సిందని వీడియో అండ్ బాయ్.